అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగాను ప్రమాణం స్వీకారం చేసి పరిపాలనని జోడెద్దు బండిలాగా నడుపుతూ ఉన్నారు. ఇద్దరు సమాంతరంగా ఒకళ్ళు అనుభవంతో నడుపుతున్నారు, ఒకళ్ళు దూకుడుతో డిప్యూటీ సీఎం గారు దూకుడుతో పరిపాలన చేస్తున్నారు. మొదట్లో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా శాఖ మీద పట్టు సంపాదించడం కోసం ఎక్కువ సమయం శాఖాపరమైన నిర్ణయాల గురించి, శాఖాపరమైన అంశాల గురించి తెలుసుకుంటేనే ఎక్కువ టైం కేటాయించారు. ఆ తర్వాత ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాన్ని మార్చేశారు. ఆయన ఏ సమస్య ఉన్నా సరే దూకుడుగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇటీవల మన్యం టూర్లో కానీ తర్వాత అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే పల్లె పండుగ కానించి స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు దూకుడు పెంచడం, పల్లె పండుగతో రాష్ట్రం మొత్తం పంచాయతీ సదస్సులు పెట్టారు. ఆ తర్వాత మన్యం టూర్ చేశారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో క్వాలిటీ ఎన్ఆర్జీసీ పనుల మీద క్వాలిటీ చెక్ చేయడం కోసం అక్కడ రోడ్లకి వీటన్నింటినీ కూడా పరిశీలించడం చేశారు. ఆ తర్వాత రాజమండ్రిలో సివిల్ సప్లైస్ రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తా అంటే దాని మీద వెళ్ళి షిప్స్ని సీజ్ చేసి దాంట్లో ఉన్న బియ్యాన్ని మొత్తాన్ని దించేసి ఆ షిప్ని పంపించడం జరిగింది. ఆ బియ్యాన్ని ఏదైతే సివిల్ సప్లైస్ బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని సౌత్ ఆఫ్రికా వెళ్లకుండా కూడా ఆపటంలో ఆయన సక్సెస్ అయ్యారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా తన శాఖలో సంబంధించిన ఎండిఓ మీద అటాక్ చేస్తే వైసీపీ వాళ్ళు పర్సనల్గా వెళ్ళి పలకరించడం కానీ, అది మరీ ముఖ్యంగా సరస్వతి పవర్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన సరస్వతి పవర్లో అటవీ భూములు ఉన్నాయని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేయించడం, ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించడం కూడా స్పీడ్ పెంచారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఇటీవల సజ్జల ఫామ్ హౌస్లో ఆయన ఫారెస్ట్ ల్యాండ్లు ఆక్రమించారని చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీ చేయటం, దాని మీద కూడా సీరియస్గా ముందుకెళ్ళటం, దూకుడు ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అమరావతి, పోలవరం ఈ రెండింటి మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఆయన సెక్రటరీలోనే ఉంటూ పరిపాలన మీద ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అయితే నెలకోసారి పెన్షన్లు పంచేటప్పుడే ప్రజల్లోకి వస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎక్కువ సమయం అంతా కూడా అభివృద్ధి, దానికి సంబంధించిన ప్రణాళికల మీద ఆయన టైం కేటాయిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే దూకుడుగా ప్రజాక్షేత్రంలో వెళ్ళడం వలన ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి దూకుడు పెంచి పరిపాలన ముందుకు వెళ్తున్నట్టు కనపడతా ఉంది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం తెలియపరచాల్సిన అంశం ఉంది. మొదట్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఫారెస్టు, ఎన్విరాన్మెంటు ఇవన్నీ కూడా పొల్యూషను ఇన్ని రకాల శాఖలు తీసుకోవటం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనేంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, ఇన్ని శాఖలు తీసుకున్నాడు, వీటన్నిటి మీద ఈయన పని చేయగలుగుతాడా, టయాన్ని కేటాయించగలుగుతాడా, ఒక పక్క సినిమాలు చేయాలి, పెండింగ్ సినిమాలు అటు ఇటు ఎలా చూసుకుంటాడు, టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తారని పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ ప్రజలు కూడా అందరూ కూడా ఆయన కొంత విస్మయం వ్యక్తపరిచారు. అయితే వాటన్నింటినీ కూడా పట్టాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ అన్ని శాఖల మీద పట్టు పెంచుకుని ఆయనదైన శైలిలో దూకుడు పెంచారు పరిపాలన మీద. అది ఏ సందర్భం ఉంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పర్సనల్గా కూడా వెళ్ళి చూసి రావటం, అంశాన్ని బట్టి ఆయన స్పీడ్ పెంచి వెళ్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి చూస్తేనేమో స్లో అండ్ స్టడీ ఉంది, ఈయన వైఖరి చూస్తేనేమో స్పీడ్గా ఉంది. అయితే ఇప్పుడు కూటమికి సంబంధించిన పార్టీల కార్యకర్తలు కూడా ఒక విషయంలో డీలా పడిపోయారు. ఎందుకంటే గతంలో వైసీపీ వాళ్ళు చేసిన అరాచక శక్తుల మీద వీళ్ళు పోలీస్ కేసులు పెడతలేదు, పట్టించుకోవట్లేదు. ఎవరో ఒకళ్ళు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో మార్ఫింగ్లు చేశారని తప్పితే సినిమా వాళ్ళని పోసాని కృష్ణమూర్లని, రామ్ గోపాల్ వర్మని, లేకపోతే ఈ శ్యామలని, లేదంటే అమ్మాయిని శ్రీరెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా అసహ్యంగా అన్పార్లమెంట్తో వల్గర్గా మాట్లాడారు. వీళ్ళెవరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కార్యకర్తలు మరీ ముఖ్యంగా నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. అయితే కేడరు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకున్నారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినా సీరియస్గా యాక్షన్ లేదు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినా సీరియస్గా యాక్షన్ లేదు. అసలు మేము ఎందుకు పనిచేస్తున్నాము, మా శ్రమ, మా టైము, మా డబ్బు ఇన్ని ఖర్చు పెట్టి పార్టీని అధికారంలో తీసుకొస్తే అసలుకి అధికారంలోకి వచ్చినాక మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ పట్టించుకోవట్లేదనే భావన కేడర్లో ఉంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, ఏమని, నాకన్నా నష్టపోయిన వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు ఎవరూ లేరు, నేనే కక్ష సాధించిన రాజకీయాలు నేను చేయను,
అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాకి, అయినా సరే నేను కక్షాదింపు చర్యలు చేయను, కాబట్టి చట్టం ప్రకారం తన పని తను చేసుకుంటూ పోతుంది అని చెప్పేటప్పటికి కార్యకర్తలు మొత్తం నిరుత్సాహంతో నీరు గారిపోయారు. ఇక ఎంతే చంద్రబాబు నాయుడు మారడో, 0.4 కాదు కదా 0.1 కూడా అవ్వదు అనేది అందరికీ అర్థమైపోయింది. ఈ కార్యకర్తలంతా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అయితే ప్రభుత్వం మీద, తన శాఖల మీద, పార్టీ మీద పట్టు పెంచుకుని దూకుడుగా ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉన్నారు. పరిపాలన కానీ పార్టీ విషయాల్లో కానీ ఆయన అనేకమైన చేర్చుకున్నారు. జనసేన పార్టీలో మాజీ ఎమ్మెల్యేలని, కేడర్ని అందరూ చేసుకుని ఒక పక్కన పార్టీని బలోపేతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క శాఖల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు అగ్రెసివ్గా. మరి దూకుడైతే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారే దూకుడుగా ఉన్నారనేది ప్రభుత్వ పరంగాను, రాజకీయ పరంగాను అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ ముందున్నాడని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.